గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. లేని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయగా తుది తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసింది హైకోర్టు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసింది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్లో జరుగుతున్న లిఖిత, ఇంకా హైకోర్టు ఏం చెప్పింది? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అభ్యర్థులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయి, తమకు అన్యాయం జరిగిందంటూ కూడా వారు పిటిషన్ దాఖలు చేసినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తిగా 12 అంశాల పైననైతే ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన కోర్టు అయితే ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏవైతే ఈ ఫలితాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పేపర్ రివాల్యుయేషన్ చేయాలి, లేదా మరోసారి ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ కూడా కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీన్ని టీజీపీఎస్కే అప్పగించినట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పలువురు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నా, మరికొంతమంది అభ్యర్థులు మేము ఇప్పటికే ఈ యొక్క ఏదైతే పరీక్షల విషయంలో చాలా కష్టపడి రాశాము, కానీ మరొకసారి ఎగ్జామ్స్ అన్నా మా పరిస్థితి లేదా ఇప్పుడు మాకు ఉన్న ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ అనేది కూడా దాటిపోతుంది, కాబట్టి తర్వాత మేము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే టీజీపీఎస్ వద్దనైతే ఉన్నాము. ఇక్కడికి కొంతమంది అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉండటంతో ముందస్తు చర్యలుగా అధికారులు ఇప్పటికే ఇక్కడ భారీ గేట్లు కావచ్చు, పోలీసు బందోబస్తు కావచ్చు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు అశోక్ నగర్ ప్రాంతంలో కూడా కొంతవరకు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఇందులో కొంతవరకు చూసుకున్నట్లయితే కొందరికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి త్వరలో ఈ యొక్క 8 నెలల్లోనే పూర్తి స్థాయి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత దీనికి సంబంధించిన తీర్పు అనేది తొందరగా ఒక నివేదిక అనేది ఇవ్వాలి, వీరి అభ్యర్థుల ఎంపిక అనేది త్వరగా చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ఈ యొక్క విద్యార్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే విషయం పైన కొంతవరకు సందిగ్ధత అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే మరి కాసేపు ఆగాల్సి ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు హ్యాపీ, ఎందుకంటే మరోసారి తమకు ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ యొక్క ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, ఆ తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ సమయం వరకు తమ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన మరికొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.